నమస్తే. ప్రస్తుతం మనము హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ దగ్గర ఉన్నాము. నా బ్యాక్ సైడ్ వెళ్తే ఉప్పల్ రింగ్ రోడ్డు, ఈ ముందు వెళ్తే యాదగిరి బోనాకు సంబంధించినటువంటి వరంగల్ హైవే రోడ్. సో ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ప్రధానంగా నగరంలో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఈ వర్ష ప్రభావంతో ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి నగర వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి అప్డేట్ ఏంటంటే 2-3 రోజుల పాటు ఇక విరామం లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మనం ఉప్పల్ టు నారపల్లికి సంబంధించినటువంటి రోడ్లో ఉన్నాం. మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఒక పిల్లర్లు కనిపిస్తున్నాయి. ఈ పిల్లర్లకు సంబంధించి ఈ ఉప్పల్ టు మరి ఆ నారపల్లి వరకు ఏదైతే 6.2 కిలోమీటర్స్ల ఫ్లైఓవర్కి సంబంధించి నిర్మాణం పనులు మొదలై దాదాపు మరి 6 నుంచి 7 ఏళ్ళు అవుతుంది. అంటే 2018లో ఈ ఉప్పల్ టు నారపల్లికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పనులు మొదలైనవి. అంటే దాదాపుగా మనకు ఒక 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ఈ భువనగిరి నుంచి కావచ్చు, లేకపోతే వరంగల్ హైవే రోడ్ నుంచి కావచ్చు, లేకపోతే ఈ ఉప్పల్కు దగ్గరగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు గట్కేసర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతున్నారో నార్మల్ టైంలోనే చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఇప్పుడు వర్షాలు మొదలైనవి. మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఈ యొక్క హైదరాబాద్కి రావాలంటే భువనగిరి నుంచి వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతున్నాయో వీటన్నిటికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా కార్లైనా బైక్లైనా కూడా గుంతల్లో వస్తున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో కనీసం మరమ్మతులు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. పోనీ ఈ ఫ్లైఓవర్ అయినా తొందరగా కంప్లీట్ అయితే ఈ ఫ్లైఓవర్ ద్వారా మరి ఈజీగా ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ ఫ్లైఓవర్ మాత్రం దాదాపు 7 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. 7 సంవత్సరాలు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా వర్క్ అయితే వేగంగా జరుగుతున్నట్టు కనిపించలేదు. ఈ మధ్యకాలంలో మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి విజిట్ చేసినట్టు తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత పనులు వేగవంతంగా చేయాలంటూ ఇక్కడ మరి కాంట్రాక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం వచ్చే దసరా నాటికి అంటే 2020 నాటికి ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేస్తామంటూ రాష్ట్ర మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ ప్రస్తుతమైనటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే మనకున్నటువంటి తాజా అప్డేట్స్ లేదంటే మనం గ్రౌండ్లో కనుక వచ్చి చూస్తే ఈ ఫ్లైఓవర్ వర్కులన్నీ కూడా అంత తొందరగా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. సో ఎందుకంటే చాలా ఆలస్యమైంది. దాదాపు 7 ఏళ్ల నుంచి ఎవరైతే మరి ఉప్పల్కు రావాలన్నా లేకపోతే ఎవరైనా హైదరాబాద్ మహారానికి రావాలన్నా ప్రతి ఒక్కరు కూడా భువనగిరి నుంచి వరంగల్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నిత్యం నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. నిత్యం స్కూల్కి వెళ్ళే స్కూల్ పిల్లలు కావచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగులు కావచ్చు, లేదంటే చిన్న బిజినెస్ చేసుకున్నటువంటి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ రోడ్లో నుంచి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. సో దానికి తోడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాలకు మరింత రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. సో ఆ రోడ్ డ్యామేజ్ని కూడా మరి కనీసం మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి. చాలామంది స్థానికులు అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏళ్ల తరబడి ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోతే మేము ఎలా వెళ్ళాలి అంటూ వాళ్ళు అసహనానికి లోనవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం తొలివేలు స్క్రీన్ మీద ఒకసారి విజువల్ చూడండి. రోడ్ అంతా కూడా గుంతలమయం. సో కార్ అయినా బస్ అయినా లేకపోతే బైక్ అయినా అన్నీ కూడా గుంతలలో ఊగుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఒక్కరోజు కాదు, గత 7-8 సంవత్సరాల నుంచి మరి ఈ ఉప్పల్ ప్రాంతానికి కానీ హైదరాబాదు మహానగరం కానీ ఎవరైతే భువనగిరి నుంచి వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనదారులు ఉంటారో వాళ్ళంతా కూడా నిత్యం ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం తొలివేలు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. సో ఆ రోడ్ అంతా కూడా మొత్తం నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి. నీళ్ళల్లో ఎక్కడ గుంతుందో ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడంటే వర్షం లేదు, కానీ ఒకవేళ వర్షం కనుక పడి బాగా వరదగా నీళ్ళు కనుక ఈ రోడ్డు మీద కనుక వస్తే ఆ వస్తున్నటువంటి వరద నీళ్ళలో మరి వాహనదారులకు ఎక్కడ డ్రైనేజీ పొంగుతున్నది, ఎక్కడ గుంతున్నది, ఎక్కడ మరి ఆ రోడ్డు డ్యామేజ్ ఉంది అనేది కూడా కనీసం ఆ వాహనదారులు కనీసం గమనించలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు ఒకసారి తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్డు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ వాతావరణం చూస్తే వర్షాలు పడడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కనుక గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని ముందుగా ఈ బ్రిడ్జ్ చాలా త్వరగా నిర్వహిస్తే ప్రజలకి చాలా సౌకర్యాలు కల్పించినట్టు ప్రభుత్వం అవుతుంది. కనుక ప్రజలకి ముందుగా ఈ బ్రిడ్జిని నిర్వహించే ప్రజలకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని మా ప్రజలందరి తరపున నేను నా కోరికగా వివరిస్తున్నాను సార్. ప్రజలు చూడొచ్చు, ఎప్పుడు నడుచు వచ్చినా సరే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్.
కనుక ప్రజల యొక్క కష్టాల్ని ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వం కళ్ళుతో చూడాలనే నా యొక్క విన్నపం సార్. ప్రజలు చాలా చూసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ ఎప్పుడు చూసినా మనిషి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. కనుక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే ప్రజలని నా యొక్క విన్నపం సార్. ఇదే ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో ఇట్లా వాహనదారులతో పాటు పాదాచారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యం, కనీసం ఫుట్పాత్ కూడా లేనటువంటి దృశ్యం మనకు కనబడతా ఉంది. తమ్ముడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏం పేరు నీ పేరు? ఎటు పోతావు? కాలేజ్కి రోజు ఇటే పోతావు? ఎట్లుంటుంది ఇక్కడ ట్రాఫిక్? ఎట్లుంటుంది నార్మల్గా? వర్షం లేనప్పుడు ఎట్లుంటే, వర్షం పడ్డప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? గుంతలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎట్లా మీకు ఇబ్బంది అవుతుందా రోజు బస్కు ఎక్కిపోయేటప్పుడు, బండి మీద పోయేటప్పుడు ఎట్లుంటుంది? బాధ అంటే అప్పుడప్పుడు కాళ్ళపైన ఇట్లా బురద పడుతూ ఉంటుంది, బస్సులు పక్క నుంచే పోతాయి కాబట్టి అంతే. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఫ్లైఓవర్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఫ్లైఓవర్ చాలా ఏళ్ల తరబడి కనబడుతున్నది, ఏమైనా ఐడియా ఉందా ఈ ఫ్లైఓవర్ గురించి? అదైతే ఇప్పుడు కట్టరు, ఇక కొన్ని ఇంకా ఒక 10-15 సంవత్సరాలు దాటుతా అవ్వదు మాకు తెలిసినంత వరకు. అది ఒకటే. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, మంత్రులకు ఏం రిక్వెస్ట్ చేస్తావు ఒక స్టూడెంట్గా? ఇవన్నీ జల్దీ క్రియేట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. సో ఇట్లా చాలామంది నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పాదాచారుల నుంచి వాహనదారుల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనము తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అంటే ప్రతిరోజు ఇదే రూట్లో చాలామంది ఆఫీస్కి పోతారు, చాలామంది స్కూల్కి వెళ్తుంటారు, తమ పిల్లల్ని ట్యూషన్కి లేదా ఇతర కారణాల చేత వాళ్ళు బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉంటాము. సో చాలామంది అయితే ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ చాలా త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేస్తే మాకందరికి కూడా చాలా సింపుల్గా రవాణాకు బాగా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కనుక మనం అప్డేట్ చూస్తే, ఉప్పల్ నుంచి నారపల్లి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఏదైతే రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పనులను స్వయంగా పరిశీలించడం తెలుస్తుంది. తాజాగా ఈ ఫ్లైఓవర్ పనుల విషయానికి వస్తే వచ్చే 2026 దసరా నాటికి మరి ఫ్లైఓవర్ని పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ 6.2 కిలోమీటర్ల పొడవైనటువంటి ఫ్లైఓవరు ఒకవేళ పనులు కనుక పూర్తి అయితే హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ వైపు వెళ్ళేటువంటి ట్రాఫిక్ సమస్య కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ప్రాజెక్టు చాలా లేట్ అవ్వడానికి, చాలా డీలే అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అనేకమైనటువంటి కారణాల వల్ల ఇదంతా ఆలస్యమని చెప్పేసి మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా త్వరితగతిన మరి ఈ యొక్క ఫ్లైఓవర్ని కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి అయితే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి వాహనదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిత్యం ఇదే పరిస్థితి. ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్లాలన్నా కూడా గంటల వ్యవధిలో సమయం పడతా ఉంది. కేవలం ఒక 5-6 కిలోమీటర్ల వ్యవధి ఉంటుంది ఉప్పల్ రింగ్ రోడ్డుకు ఇటు నారపల్లికి సంబంధించి. సో గంటల టైం పడుతున్నది. నార్మల్ టైంలోనే ఇట్లుందంటే మార్నింగ్ 8 to 10 చూసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ 5 to 7-8 వరకు చూసుకుంటే అంత ఆఫీసులు, స్కూళ్ళు వదిలేటువంటి టైం. అప్పుడు చాలా పెద్ద స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్తో నిత్యం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇబ్బంది గురవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వచ్చేటువంటి వాహనదారులు ఆటో డ్రైవర్లా లేకపోతే వేరే వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏందనేది కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది వాహనదారులు వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం గుంతలు ఇవంతా ట్రాఫిక్ జామ్ అనిపిస్తున్నది. అంటే ఇవాళనే ఉంటుందా, రోజు ఉంటుందా? వర్షం పడ్డది అంటే రోజు, వర్షం ఉన్నప్పుడు రోజు ఉంటుంది. ఎట్లా ఈ గుంతలు ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటాయి ఇక్కడ నుంచి? ఉంటుందని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఒకటి ఉంటుంది, అట్లా ఉంటుంది. ఈ ట్రాఫిక్ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలా లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ కావాలా? ఫ్లైఓవర్ వేసి కింద రోడ్లు మంచిగా వేస్తే చాలు. అవుతుంది మీరు ఇక్కడ ఆటో నడపబట్టి? నేను ఇక్కడ కమ్సే కమ్ 3 సంవత్సరాలు అవుతుంది. ఫ్లైఓవర్ కూడా దాదాపు 7-8 ఏళ్ళు అయింది అంటారు. అవును అయింది అయిందన్న. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి, మంత్రులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ ఆటో వాళ్ళు? ఏం లేదన్న, రోడ్లు మంచిగా వేస్తే అదొకటి చాలు. రోడ్లు మంచిగా ఉండి నేను వాళ్ళ చూసుకుంటే చాలు. చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్, గంటలు నిలబడడు. అలా చెరువు కట్టది అయిపోతుంది, గట్టిగా వర్షం పడితే కట్టేది అయిపోతుంది. ఎక్కువ ఎక్కడ ఉంటుంది? చెరువు కట్టనా, బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ ఉంటుంది ఎక్కువ ట్రాఫిక్? ఆ మూలం మీద ఒకటి ఉంటుంది అన్న, చెరువు కట్ట అవతల. ఇక ఇక్కడ నుంచి లీడ్ దాకా ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. సో ఇట్లా చాలామంది ఆటో డ్రైవర్లు కావచ్చు, నార్మల్ పర్సన్స్ కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే రోజు ఇదే సమస్య ఉంటుందని చెప్తా ఉన్నారు. రోజు మార్నింగ్ టైం కావచ్చు, ఈవినింగ్ టైం కావచ్చు, భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిత్యం ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తా ఉన్నారు. త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి కొన్ని లక్షలాది మంది ఈ వరంగల్కి సంబంధించి నారపల్లికి సంబంధించినటువంటి ఏదైతే ఉప్పల్కి సంబంధించి ప్రయాణికులు వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మాట్లాడే ప్రయత్నం అంకుల్ ఇక్కడనేనా ఇక్కడ లోకలేనా ఎట్లుంది ఈ రోడ్డు ఇవంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎట్లుంది ట్రాఫిక్ ఇక్కడ? I seen this the last 6 years. ఓకే The road is totally damaged, and nobody is taking care of. That's all. ఏం చెప్తారు ఈ ఫ్లైఓవర్ గురించి? వాట్ అబౌట్ ఫ్లైఓవర్? Flyover, I don't know. This working is going on. Actually, I don't know. Where is your work in progress? That side or this side? ఇట్లా మరి ట్రాఫిక్కి సొల్యూషన్ ఏం చెప్తారు మీరు? Traffic solution they immediate repair the road. That's the only solution. Repair the road immediately. సో ఇమీడియట్గా రోడ్డుని రిపేర్ చేయాలని చెప్తున్నారు స్థానికులంతా కూడా. సో ఇట్లా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ సమస్యల గురించి చెప్తా ఉన్నారు. అన్న ఏం సంగతి ఎక్కడ పోతున్నారు? భువనగిరికి పోతున్నాం. ఎక్కడికి? భువనగిరికి. భువనగిరి. ఎట్లా భువనగిరి వాళ్ళు బాగానే వస్తారు ఈ రోడ్లో, ఎట్లుంది రోడ్ పరిస్థితి ఏంది ఇది? అధ్వానంగా ఉంది కదా, కనబడుతూనే ఉంది కదా రోడ్డు పరిస్థితి. ఎన్నో ఏళ్ళ సంది పెండింగ్ ఉన్నది. ఇక్కడ రోడ్డు వైడింగ్ అని చెప్పేసి బ్రిడ్జిలు వేసి ఇంకా సత్యనాథ్ చేసారు అంత ఏరియా. మేము రెగ్యులర్గా వీక్లీ 2-3 టైమ్స్ అని వస్తాము వీడికి. ఎంత టైం పడుతుంది జనరల్గా రోడ్డు బాగుంటే ఎంత టైము? భువనగిరి నుండి ఏంటది సిపిఆర్ఏ కాడికి వచ్చే వరకు 25 మినిట్స్ వచ్చేస్తున్నాము. ఆడికెళ్ళి రింగ్ రోడ్కు రానికి 1.5 గంట అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్? ఒక 7 కిలోమీటర్ 6 కిలోమీటర్ ఉంటుంది. 1.5 గంట అవుతుంది. ఏం చెప్తారు మరి? ఏళ్ళ తరబడి ఇది పెండింగ్ లో ఉన్నాడు తెలుస్తుంది ఫ్లైఓవర్. సాబ్ అయితే చెప్పిందిగా మొన్న జల్దీ చేపిస్తాను కానీ ఆయన చెప్పిన మాట కూడా పాబంది లేకుండా అయిపోయిందిగా. అంటే పనులు ఏం జరుగుతున్నట్టు అనిపించట్లేదు ఇక్కడ? ఏం జరుగుతుంది కనబడుతూనే ఉంది కదా సార్. ఏం చెప్తారు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకోరు మీరు సామాన్యులు? ఇమీడియట్లీ ఈ రోడ్డు ఒక్కటి చేసేస్తే శాశ్వత పరిష్కారం చేస్తే ఈ ట్రాఫిక్ నియంత్రించవచ్చు. మీరేం చెప్తారన్నా? మీరు ఒకటే రోడా? సేమ్ ఇద్దరు సేమ్ రోడ్ అండి, సేమ్ రోడ్. సరే, ఇది ఇట్లా చాలామంది భువనగిరి నుంచి అయినా వరంగల్ నుంచి అయినా రెగ్యులర్గా వస్తుంటాం. 6 కిలోమీటర్ల దూరాన్ని మేము చేరుకోవాలనుకుంటే గంటల వ్యవధి టైం పడుతోంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేస్తే సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే నిత్యం వందలాది మంది లక్షలాది మంది వాహనదారులు మరి ఇటువైపుగా ఇటు ఉప్పల్ వైపు కొంతమంది ప్రయాణం చేస్తే ఉప్పల్ నుంచి మరి భువనగిరి లేకపోతే వరంగల్ వైపు ఇంకొంతమంది ప్రయాణం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే త్వరితగతిన ఈ యొక్క ఫ్లైఓవర్కి సంబంధించిన నిర్మాణం కావచ్చు, లేకపోతే ఈ రోడ్ల డ్యామేజ్కి సంబంధించిన అంశం కావచ్చు, త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం రాష్ట్ర మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మరి ఈ యొక్క ఫ్లైఓవర్ విషయంలో, ఈ యొక్క బ్రిడ్జ్ విషయంలో ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తారు, ప్రజా సమస్యలను ఎంత త్వరితగతిన మరి సాల్వ్ చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉప్పల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.